ఇప్పుడు గతానికి కూడా పోలిసి ఎలాంటి మార్పులు వచ్చింది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూటమిలో అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ గారు అనేక వాగ్దానాలు చేశారు. రాష్ట్రంలో మహిళకి ఏదన్నా అన్యాయం జరిగితే ముందు నిలబడతా అన్నారు. సుగాలి ప్రీతి ఎలాగైపోయింది. సుగాలి ప్రీతి పేరుతో పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టడానికి అదొక ఉదాహరణ. డిప్యూటీ సీఎం అయ్యారు, 1 year అవుతుంది, కనీసం సుగాలి ప్రీతి అలాగే ఉంది. అంటే గతంలో జరిగిన విషయాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా ఆయన తీరుస్తాను స్వతహాగా అని అన్నారు. సొంతంగా నా సమస్య వల్లే తీసుకుని ప్రతి మహిళా సమస్య తీరుస్తాను అన్నారు. అధికారంలోకి వచ్చి 1 year అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉన్న 5 సంవత్సరాల లోపు ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏదైనా ఇబ్బంది ఏదైనా అయినప్పటికీ కూడా తీరుస్తానని చెప్పారు. అదే విధంగా ఖచ్చితంగా కూడా కళ్యాణ్ గారు చేస్తారని నమ్మకంతోనే మేమంతా కూడా ఉన్నాం. ప్రతి మహిళకి అండగా ఉంటా ఒక అన్నయ్యలాగా అంటున్నారు. నిజంగా ఒక అండగా అన్నయ్యలాగా ఉంటున్నారా? ప్రతి వైసీపీ పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అంటున్నారు? అయ్యయ్యో, ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రశ్నిస్తాన నాయకుడు ఏమైపోయాడు? మీరు అలా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పి అనేది వైసీపీ పదే చెప్తారు. ప్రతి సమస్యలోని పవన్ కళ్యాణ్ గారే ముందు ఉంటున్నారు. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చి నిలబడుతున్నారు. అక్కడ ఆర్థిక సహాయం కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి డొనేషన్లు కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజలకు కూడా ప్రత్యేకంగా అందుతుంది. ప్రత్యేకంగా ఆయన లేకపోయినప్పటికీ పరోక్షంగా కూడా పార్టీ కార్యకర్తలతో, అదే విధంగా నాయకులతో, ఎమ్మెల్యేలతో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకంగా కమిటీలు నిర్వహించి మరి ఆయన పరిపాలన అనేది కొనసాగిస్తున్నారని ప్రజలు మరొకసారి తెలుసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా ఆయన పాల్గొన్న మహిళలకు న్యాయం చేసిన 4 ఉదాహరణ చెప్తారు. అంటే మీరు అలా రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతున్నాయి, అక్రమ మహిళల మీద దాడులు, అత్యాచారాలు, రేపులు జరుగుతున్నాయి, కనీసం స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అనేది వైసీపీలు చెప్తారు. అధికార ప్రతినిధి శ్యామలా గానీ, రోజా గారు గానీ వీళ్ళంతా ప్రశ్నించేది ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? గతంలోకి ఇప్పటికీ అత్యాచారాలు తగ్గినాయా లేదంటారు మీరు? గతంలోకి ఇప్పటికి పోలిస్తే మహిళల మీద దాడులు తగ్గినాయి కదండి. మరి నిత్యకృత్యం జరుగుతుందని వైసీపీ చెప్తుందండి. చూపించమనండి, రమ్మానండి, డిబేట్ లో పాల్గొమానండి. గతంలో చూసుకున్నట్టు ఎన్నో అరాచకాలు. ఇప్పుడైతే ప్రస్తుతం మరి ఏ విధంగా అయితే తగ్గినాయి, ప్రభుత్వం ఎంతైతే ఎఫెక్ట్ ఎంతైతే ముందు చూపుగా ఉంటుంది అనేది దానికి తగ్గటువంటి డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ప్రతి మహిళకి ఇబ్బంది లేకుండా రైబావుళ్ళు మరి ప్రభుత్వం ఆదుకుంటుంది, అండగా ఉంటుందని నేనైతే తెలియజేస్తున్నాను. అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పేరుకే ఎమ్మెల్యేలు, కానీ పెత్తనం అంతా టీడీపీ వాళ్ళదే కదా. అలా అన్ని చోట్ల కూడా పెత్తనం అయినప్పుడు ప్రజాసేవ చేయడానికి మేము ఉన్నామండి. ప్రజాసేవ చేయడానికి మా అధిష్టానం ఉంది, మా నాయకుడు ఉన్నాడు, అధికారులతో పని చేయించడానికి ఇంకా పేరు ఇంకేముందండి, అంటే ఎమ్మెల్యే కదా. అలా అంటారు మీరు, కానీ తెలుగుదేశం అయినప్పటికీ ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా కొంచెం తెలుగుదేశం పార్టీ కొంచెం బలమైన పార్టీ కాబట్టి దాని ఎఫెక్ట్ అయితే 100% జనసేన పార్టీ మీద పడుతుంది. కానీ ఎప్పటికప్పుడు మేము అధిష్టానంతో మాట్లాడుకుంటూ అక్కడ నుంచి మళ్ళీ ఫోన్ చేసుకుంటూ ఈ చిన్న డిస్టర్బెన్స్ ప్రతి నియోజకవర్గాల్లోనే ఉంటది. మీకున్న ఎమ్మెల్యేలు దాదాపు మెజారిటీ ఆరోపణలు వచ్చేది అదే, పేరుకే మేము ఎమ్మెల్యేలు కానీ పెత్తనం మా దగ్గర ఏమీ లేదు, కనీసం మాకు అధికారులు కూడా మాట వినట్లేదనే పరిస్థితి ఉంది. ఉదాహరణ చూస్తే పోలవరం, చిరి బాలరాజు గారు, నరసాపురం, విశాఖపట్నం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే జనసేన పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యే పరిస్థితి అని చెప్తారు. మా నియోజకవర్గం వస్తే మా ఎమ్మెల్యే గారు ఏ పనైనా సరే అధికారులతో చేయిస్తున్నారు, నియోజకవర్గ సమస్యలు అయితే బ్రహ్మాండంగా తీరుస్తున్నారు. ఆ విషయంలో అయితే అసలు ఇబ్బంది ఏం లేదు. నియోజకవర్గం మీ ఎమ్మెల్యే గారి మీద చాలా అవినీతి ఆరోపణలు కూడా వచ్చినాయి, అవినీతి సామ్రాట్ అని చెప్పి మీడియాలో పలు కథనాలు వచ్చినాయి, కనీసం స్పందన లేదు. నిజంగా అవినీతి జరుగుతుందంటారా? అవినీతి జరిగితే ఈ రోజు కాకపోతే రేపటికైనా ఎప్పటికైనా బయటపడుతుంది. ఆ విషయం గురించి అనట్లేదు కానండి, నిజంగా ఆయన ప్రజాసేవ చేస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. నేను దగ్గరుండి చూసిన వ్యక్తిని కాబట్టి ఆయన్ని సమర్థించడం అనే విషయం కాదు కానండి. ఆయన అయితే వ్యక్తిగతంగా మాత్రం మనిషి నెంబర్ 1 అండి ధర్మరాజు గారు. ఎటువంటి సందర్భంలో ఎటువంటి సమయంలో వెళ్ళినా సరే ప్రజలు ఏ సమస్య అనేటప్పటికి వెంటనే స్పందించి తీర్చేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద అంటే కొంతమంది ప్రతిపక్షాలు విపక్షాలు వాళ్ళు ఓర్చుకోలేక, మా ఎమ్మెల్యే గారికి వచ్చినటువంటి మెజారిటీ కూడా 45,000 మెజారిటీ, ఆ మెజారిటీని ఓర్చుకోలేక ఇటువంటి నీచపు దుష్ప్రచారాలు చేస్తున్నారని నా ఉద్దేశం. జనసేన పార్టీ బలం ఎలా ఉంది ఏలూరు జిల్లాలో కానీ మీ కాన్స్టిట్యున్సీలో చూస్తే? రోజు రోజుకి జనసేన పార్టీ అనేది పుంజుకునేటువంటి పార్టీనండి. గతంలో 11 సంవత్సరాల మట్టి మనం చూస్తున్నాం, అంచులుగానే ఎదుగుతుంది. అది రేపు మళ్ళీ వచ్చే 2029కి ఇంకా బలం పుంజుకుంటుంది. రోజు రోజుకి ఎక్కుతుంది తప్ప ఏ రోజు ఏమెట్టి దిగినట్టు నాకైతే దగ్గర నుంచి జనసేన గ్రాఫ్ పడిపోతుందని చెప్పి బయట అసలు ప్రజల్లో ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తులు, కామన్ మ్యాన్ న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళి జనసేన పార్టీ గురించి అడగండి. రోజు రోజుకి మెట్టెక్కుతూనే వెళ్తుంది, కానీ ఏ రోజు దిగింది బ్యాక్ స్టెప్ అసలు నాకైతే అనిపించలేదు. అంటే మీ ఎమ్మెల్యే మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా,
అవినీతి సామ్రాట్ అని చెప్పి పలు మీడియా కథనాలు ఆరోపణలు వస్తున్నాయి. కనీసం దాని మీద ఇప్పుడు ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు అవినీతి ఏం చెప్తారు? అంటున్నారు, నిజంగా చెప్తారు మీరు. ఒక మీడియాలు కాన్స్టిట్యున్సీగా ఉన్నారు, చూపిస్తున్నాయి. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా మీ పార్టీ సంబంధించి ఉన్నారు, ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు నిజంగానే ఆయన చేశారు అనుకోండి, నిజంగానే చేశారు, రమ్మని డిబేట్ లో సొంతంగా నేనే పాల్గొంటాను. స్పందించి మాట్లాడాలి కదా, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ ఏ సందర్భంలో ఆయన ఎక్కడ అవినీతి చేసింది, ఎక్కడ ఆయన చేజార్చి తీసుకున్నారో, ఎక్కడ ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారో. ఈరోజు కమిషన్లు అని కానీ ఇంకొకటి అని కానీ సంథింగ్ వస్తున్నాయి. రమ్మానండి డిబేట్ లో స్వయంగా నేనే పాల్గొంటాను, ఎక్కడ అవినీతి చేశారని. ఈ రోజు ఆయన చిన్న తిరుపతి కాలినడక నడిచినటువంటి భక్తులకు కానివ్వండి, ఆయన ఎన్నో నిత్యాన్నదానం చేసేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద మనం తప్పుడు ఆరోపణలు చేయడం అనేది ముమ్మాటికి తప్పని నేను హెచ్చరిస్తున్నాను. గుంటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉంది? జనసేన పార్టీ గతంలోకి ఇప్పటికి గ్రాఫ్ అయితే పెరిగింది, కానీ కార్యకర్తల్లో అయితే మాత్రం కొంచెం బాధాకరమైనటువంటి సంఘటన ఏమందంటే గుర్తించట్లేదు. అది ఉన్న ఫ్యాక్ట్ అది. కానీ ఏ రోజుకైనప్పటికీ మా ఎమ్మెల్యే గారు అందరి ఉద్దేశాలు నిన్న మొన్నటి రోజుల్లో కూడా మా ఉద్దేశాలు స్వయంగా స్వీకరించి ఎలా అయితే బాగుంటుంది, ముందుకు ఎలా వెళ్దాం, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మనం పొందాలి, స్వీకరించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అయితే ముందుకు నడుస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు సామాన్యమైన వ్యక్తుల్ని అసెంబ్లీకి తీసుకెళ్తా ఉన్నారు, లబ్బర్ చెప్పులతో ఉన్నటువంటి వ్యక్తుల్ని అసెంబ్లీలో కూర్చోబెడుతున్నారు. నిజంగా ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ఆ పరిస్థితి నిజంగా జరిగిందంటారా? అతి సామాన్య వ్యక్తులని అసెంబ్లీకి తీసుకెళ్లారా పవన్ కళ్యాణ్ గారు? సామాన్య వ్యక్తులు అంటే రాజకీయాలు ఇంతకు ముందు తెలియనటువంటి వ్యక్తులు, నేర చరిత్ర లబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తిని అసెంబ్లీ అది కరెక్ట్. ఇప్పుడు ఎంతంత మాత్రంగా లక్షల వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు అయితే కాదు, 21 సీట్లలో అవినీతి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు అయితే కాదు, నేరస్తులు అయితే అసలు కాదు, రౌడీ షీట్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితే కాదు. ప్రజల ఇబ్బందులు తెలుసుకుని పరిపాలించేటువంటి వ్యక్తులనే ఈరోజు ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టారని నేను చెప్తానండి. 21 స్థానాల్లో వ్యక్తుల గురించి నేను అడుగుతా. అదే జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల్లో నేర చరిత్ర లేనోడు ఎవడైనా ఉన్నాడా? మీ పార్టీలో లేరు. జనసేన పార్టీలో మా అధిష్టాన నాయకుడి దగ్గర నుంచి చిన్నపాటి కార్యకర్త వరకు కూడా ఎవ్వరికి కూడా ఎటువంటి అవినీతి మచ్చ అనేది లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఏదైనా ఆశించే కదండి పార్టీలోకి రాజకీయాల్లోకి వచ్చేది. జనసేన పార్టీలోకి స్వచ్ఛమైన సేవ చేసేవాళ్ళు కావాలి. మా పార్టీలో అవినీతి, దోపిడీ, దోచుకోవడం కుదరదు. ఇది ఓపెన్ స్టేట్మెంట్. అవినీతి రహిత పార్టీ జనసేన పార్టీ. దోచుకోవడం కుదరదన్నప్పుడు గత 2 రోజుల క్రితం నుంచి ఒక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మాజీ మంత్రి దేవినేని ఉమా గారిని, కర్ణాటక రాంబాబు గారిని ఆడియో ట్రోల్. 100 కోట్లు ఇప్పటికే 100 కోట్లు సంపాదించాడు మన ఎమ్మెల్యే అని చెప్పి అంటారు. మీ పార్టీ ఎమ్మెల్యే నిజంగా 100 కోట్లు సంపాదించారా? ఏడాదిలో 100 కోట్లు సంపాదించారా? ఎలా అవుతుందండి అసలు? మీరు అసలు ఎలా అవుతుంది? ఆరోపణలు ఇప్పుడు నేను అంటాను. ఒక మాజీ మంత్రి, ఒక నాయకుడు మాట్లాడినటువంటి ఆడియో సంభాషణ మీడియాలో ట్రోల్. ఇప్పుడు నేను అలాగొద్దాను స్వయంగా. మీ దగ్గర ఏంటంటే S4 మీడియాలో చేస్తున్నారు, మీకేనండి 100 కోట్లు, మీకేనండి సూటు పూట వేసుకొచ్చారు, నేను చెప్పగలుగుతాను. సాలరీస్ పనిచేస్తారు. అదేనండి, తెలియదు కదా. రాజకీయాలనేటప్పటికీ ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వేరు, మాలాంటి ఎంప్లాయీ వేరు కాదు. రాజకీయాలు అనేటప్పటికీ ఈ 100 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది, 1,00,000 కోట్లు ఉంది అని చెప్తారు. వాస్తవాలు వచ్చేటప్పటికి ఏం జరగవు కదండి. వాస్తవాలు వచ్చినప్పటికి ఏం జరిగింది ఏంటనే సరే ఇప్పుడు డిబేట్ లో పాల్గొమాలని స్వయంగా నేనే చెప్పగలుగుతాను ఎవరి చరిత్ర ఏంటనేది. దీని మీద పార్టీ ఎలా స్పందించింది ఈ ఆడియో ట్రోల్ మీద? పార్టీ స్పందించడానికి ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కళ్యాణ్ గారు వచ్చి లేదంటే నాయకులు 100 కోట్ల ఆరోపణ అంటే మీకు చిన్న విషయం అంటారా? చిన్న విషయం అనేది కాదు, ప్రూఫ్స్. మళ్ళా మాట్లాడేది కూడా ఒక మాజీ మంత్రి కేడీసీసీ చైర్మన్ చేశాడు ఆయన కూడా. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఫోన్ కాల్, అది ఆడియో పెద్ద వైరల్ అయింది. అది పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో కూడా వచ్చింది. 100 కోట్లు సంపాదించండి కదా ఏడాదిలో అని చెప్పన్నారు. అంటే ఏడాదికి 100 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 500 కోట్లు సంపాదిస్తారా ఒక ఎమ్మెల్యే? ప్రూఫ్ ఉందంటారా? అది మీ పార్టీ అడగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో నేను ఫోన్ చేసి ఇదని చెప్తాను, అది ఆడియో లాక్ అవుతుంది, విత్ ట్రోల్ చేసేస్తారు. అది కాదు కదా, సాక్ష్యాలతో నిరూపించాలి కదండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఐడి పంపించమని మీ పార్టీ యాక్షన్ తీసుకుందా అంటే ఖచ్చితంగా అది వాస్తవం అని తెలిస్తే దాని పక్కన మాట్లాడగలుగుతారు. దానికి సంబంధించినటువంటి ఎందుకు అంత 100 కోట్ల ఆరోపణ అంటే చిన్న విషయం ఏం కాదు, పెద్ద విషయం. దాని వెనకాల ఎవరు బడా నాయకులు ఉన్నారనేది కూడా పార్టీ ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొస్తుంది.